హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యకరమైన, రుచికరమైన, అలాగే మనసుకు హత్తుకునే ఒక ప్రత్యేకమైన వంటకం చేస్తున్నాం. అదే గోంగూర పప్పు. గోంగూర పప్పు అంటే తెలుగు వారందరికీ ఒక ప్రత్యేకమైన వంటకం. ఈ గోంగూర పప్పును అందరూ ఒకే పద్ధతిలో, అంటే అన్ని పదార్థాలను కుక్కర్లో వేసి ఉడికించి తాలింపు వేస్తారు. కానీ ఈరోజు నేను మీకు మరొక పద్ధతిలో చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే ఈ గోంగూర పప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ గోంగూర పప్పు ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 4 చిన్న గోంగూర కట్టలు, 200 గ్రాములు కందిపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజు టమాటా ముక్కలు, 10 పచ్చిమిర్చి, 2 చెంచాల కారం, రుచికి తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి, చెంచాన్నర తాలింపులు, అర చెంచా జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, అర చెంచా పసుపు, చెంచా ఇంగువ, అర చెంచా ధనియాల పొడి. అంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కుక్కర్లో మనం తీసుకున్న కందిపప్పు వేసి వాటర్తో 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటరు అలాగే పసుపు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి మెదిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 50 ml ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి టమాటా మెత్తబడే వరకు 1 నిమిషం పాటు టమాటా మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఇందులో గోంగూర వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు గోంగూరని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర ఉడికేటప్పుడు వచ్చే ఆ కమ్మని సువాసన అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనం ముందుగా కుక్ చేసి మెదుపుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. కందిపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకు పప్పు ఏ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందో దానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమందికి పప్పు గట్టిగా ఉంటే ఇష్టమండి, కొంతమంది పలుచగా ఉంటే ఇష్టం. దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన గోంగూర పప్పు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒకసారి కలుపుకుందాం. పప్పు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మన గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ నుంచి దించి తాలింపు వేసుకుందాం. తాలింపుకు గిన్నె పెట్టి 2 చెంచాలు నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం వండుకున్న ఏ పప్పునైనా సరే నెయ్యితో తాలింపు పెడితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత తాలింపులు, జీలకర్ర వేసి ఒక 20 సెకండ్ల పాటు వేపుకోవాలి. ఈ తాలింపు ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేకపోతే తాలింపు మాడిపోతుంది. గుర్తుపెట్టుకోండి. తాలింపులు వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఇంగువ వేసి ఎండుమిర్చి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపుల్లో ఇంగువ వేయడం వల్ల ఆ ఇంగువ కమ్మదనంతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండుమిర్చి బాగా వేపుకోవాలండి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పప్పులో వేసి కలుపుకోవడమే. అంతేనండి, మన ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా తినే గోంగూర పప్పు రెడీ. పుల్లగా అలాగే కమ్మగా ఉండే ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన చల్లమిర్చి పెట్టుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి. కేవలం రుచిలో మాత్రమే కాదండి,
ఆరోగ్య ప్రయోజనాల పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి మీరు కూడా నేను చేసిన విధంగా చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన జాయ్ ఆఫ్ కుకింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.